అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13, 14, 15 వచనాలు బైబిల్ గ్రంథంలో నుండి చదువుదాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతుడగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ కన్న తండ్రి, కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, సహాయకుడా, పరిశుద్ధ దేవుడా, మీకు స్తోత్రాలు నాయనా. కాలాలు సమయాలు కూడా మీ స్వాధీనం అందించుకుని అన్నిటిని కూడా మీ చిత్త ప్రకారం జరిగిస్తున్నటువంటి మా కన్న తండ్రి, మహిమగల దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు మాకు కృపనిచ్చినందుకే స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మా శత్రువైనటువంటి సాతానును మేము ఏ విధంగా ఎదిరించాలి, వానిని ఏ విధంగా జయించాలి అన్న వాస్తవాలు ప్రభా గత 2 వారాలుగా మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభా సాతానును ఎదిరించడానికి మేము ధరించుకోవలసినటువంటి ఆయుధాలు ఏంటో, ఈ ఆత్మీయ యుద్ధములో మేము ఏ విధంగా పోరాడాలో, ఏ విధంగా మేము ప్రభా ముందుకు వెళ్ళాలో అన్నది ఈ రోజున మీరు మాకు స్పష్టంగా నేర్పించండి. ప్రతి విధమైనటువంటి సాతానిక తంత్రములు, సాతానిక పన్నాగాలు, వాని యొక్క కుయుక్తులను మేము గమనించి నాయన గుర్తించి ప్రతి పరిస్థితిలో కూడా వివేకముతో నాయన ఆత్మీయ సంబంధమైనటువంటి జ్ఞానముతో మేము కలిగి ఉండి నింపబడి సరైన రీతిలో వ్యవహరించుటకు తగిన మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ వాక్యాన్ని మేము వింటుండగా ప్రభా స్పష్టంగా మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి, మాకు బోధించండి. మా ఆత్మీయ జీవితంలో సరైన విధానంలో నాయన కొనసాగించినట్లుగా ప్రతి విషయంలో కూడా సాతానును ఎదిరించుటకు కావలసిన శక్తిని మీ కృపను మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము గత 2 వారాలుగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాసినటువంటి ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. సాతాను మన శత్రువు, వానిని ఎదిరించడానికి మనము ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి అన్నది మనం నేర్చుకుంటున్నాం. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ఉన్నాడు. అందరం కూడా రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఎక్కడున్నారు? యుద్ధంలో. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం పోరాడేది ఎవరితోనంటే మన శత్రువు అయినటువంటి సాతానుతో మనం పోరాడుతున్నాం. ఈ యుద్ధము కంటికి కనబడేది కాదు. ఈ యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధము. మన శత్రువు మనకంటే శక్తివంతుడైనటువంటి వానితో మనం పోరాడుతున్నాం. ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడే గనక మనకు సహాయం చేయకపోతే, దేవుడే గనక ఈ యుద్ధములో మనకి ఆయన తోడుగా లేకపోతే, దేవుడే గనక ఈ యుద్ధములో ఆయన హస్తము మనకు తోడుగా ఉంచకపోతే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. మన శక్తి సామర్థ్యాలు సాతానును జయించడానికి కానీ సాతానును ఓడించడానికి కానీ ఏమాత్రం కూడా సరిపోదు. అయితే ఈ యుద్ధం అనేటువంటి ఆత్మీయ యుద్ధములో మనము పోరాడుతున్నప్పుడు, ఈ ఆత్మీయ యుద్ధములో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క హస్తము ఖచ్చితంగా మనకు తోడుగా ఉండాలి. దేవుని శక్తిని మనం పొందుకోకపోతే, దేవుని యొక్క సహాయాన్ని గనక మనం తీసుకోకపోతే ఈ యుద్ధములో ఖచ్చితంగా ఓడిపోతాం. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, ఖచ్చితంగా మనకంటే శక్తిమంతుడైనటువంటి సాతానుడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు. అంతేకాదు సాతానుడు జిత్తులు మారి వాడు కన్నింగ్ తంత్రాలు కల్పిస్తాడు అని మనం నేర్చుకున్నాం. వాడు ఏ విధంగానైనా సరే పన్నాగాలు పన్నుతాడు, ఏ విధంగానైనా సరే మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే చదువుకున్నటువంటి మనం లేఖన భాగంలో మీరు ఆపద దినమున, ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధములో ఆపద దినమున మనము వానిని ఎదురించుటకు తగిన శక్తి గల వారు కావాలంటే మనం ఏం చేయాలనంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అందుకనే పేతురు గారు ఏమంటాడనంటే, మీరు సాతానుని ఎదిరించండి అని పేతురు గారు చెప్తూ ఉంటాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె వాడు వస్తూ ఉన్నాడు, కాబట్టి మీరు వానిని ఎదిరించడానికి మీరేం చేయాలంటే నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారే. వానిని గనక ఎదిరించినట్లయితే ఖచ్చితంగా వాడు మీ యొద్ద నుండి ఏమైపోతాడు? పారిపోతాడు. వానికి ఏమాత్రం అధికారం లేదు. ఈ అధికారాన్ని అంతటిని కూడా కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు సాతానుకున్న అధికారాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేశాడు? నిర్వీర్యం చేసేసాడు, తీసేశాడు. అయితే సాతానుడు శక్తి కలిగిన వాడే, అధికారం అయితే లేదు కానీ వాడికి మాత్రం శక్తి ఉంది. ఆ శక్తితో మనలను ఓడించడానికి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనలను పట్టుకుని నిత్యరాజ్యానికి వెళ్ళకోకుండా, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా చేయాలన్నది వాని యొక్క ప్రాముఖ్యమైన అంతిమ లక్ష్యం వాడిది. ఎందుకని? వాడికి ఎలాగూ పరలోకం దక్కదు, పరలోకానికి సాతానుడు ఎలాగూ వెళ్ళడు. కాబట్టి తనకు దక్కనటువంటి పరలోకాన్ని, తను స్వాధీనం చేసుకోలేనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మనకు కూడా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనకి కూడా చెందకుండా చేయాలన్నది సాతాను యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి వాడు తంత్రాలు కల్పించి కుయుక్తులతో, రకరకాలైనటువంటి స్కీమ్స్తో వాడు మన ముందుకు వచ్చి ఎలాగైనా మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగేసి పడగొట్టేసి మనలను ఏం చేస్తాడనంటే నాశనానికి నడిపించడానికి వాడు చాలా ప్రయత్నం చేస్తుంటాడు. దానికోసం ఎవరినైనా వాడుకుంటాడు వాడు. వాడికి న్యాయము, ఒక పద్ధతి, ఒక నియమము లేకుంటే న్యాయ పోరాటంలోనికి సాతాను ఎప్పుడూ రాడు, అడ్డంగా వస్తాడు. వానికి ఏమాత్రము కూడా జాలి, దయ, కనికరము అన్నవి ఏమాత్రము సాతానికి లేవు. వాడు ఎలాగైనా సరే ప్రయత్నిస్తాడు. అంతేకాదు యాకోబు రాసిన పత్రికలు కూడా యాకోబు ఏమంటాడనంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని మీరు ఏం చేయాలి? ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. కాబట్టి మీరు దేవునికి లోబడి ఉంటే, అపవాదిని మీరు ఎదిరించగలిగితే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో మనము ఎదుర్కోవాలి, ఎదిరించాలి అని అంటే ఖచ్చితంగా అన్ని సమయాలలో మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఏ క్రైస్తవ విశ్వాసి కూడా, ప్రతి విశ్వాసి మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. నిద్రపోయే పరిస్థితిలో ఉన్నట్లయితే ఆత్మ సంబంధంగా, నేను భౌతిక సంబంధమైన విషయాల గురించి నేను మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధంగా మనము ఎప్పుడు కూడా మెలకువగా లేకపోతే గనక ఖచ్చితంగా మనం ఓడిపోతాం. సాతాను ఉపయోగించేటువంటి ఎలాంటి తంత్రమైన దేవుని శక్తి ముందు అవి బలాదూర్. కానీ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే సాతాను ఉపయోగించేటువంటి బాణములు లోపలికి చొచ్చుకుని రాకోకుండా దేవుడిచ్చే సర్వాంగ కవచము మనకి ఉపయోగపడుతుంది. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే సాతాను ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని తంత్రాలు కల్పించినా, ఎన్ని విధాలుగా మనలను పడగొట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా మనలను ఏమాత్రం కూడా అది ఏమీ చేయలేదు. అంటే ధరించుకోవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉంది. ప్రభు ఏమన్నాడు? నేనిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. అంటే ఆయన ఇస్తా ఉన్నాడు, మనం దాన్ని ఏం చేయాలి? ధరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో 13, 14, 15 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు 3 ఆయుధాలు చెప్పాడు. 16, 17, 18 వచనాల్లో మరొక 3 చెప్పాడు. మొత్తం 6 రకాలైనటువంటి ఆయుధాలు చెప్పాడు ఆయన. క్రైస్తవ విశ్వాసి ధరించుకోవలసినటువంటి 6 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధంగా మనం ధరించుకోవలసినటువంటి 6 రకాలైనటువంటి ఆయుధాల గురించి పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనం 6 రకాలైనటువంటి ఆయుధాలు ఆలోచించడానికి టైం సరిపోదు. 3 మాత్రమే ఈరోజు ప్రాథమికంగా క్రైస్తవ విశ్వాసి, అంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి ధరించుకోవాల్సిన 3 ప్రాముఖ్యమైన పరికరాలు ఏంటో, ఆయుధాలు ఏంటో మనం చూద్దాం. వచ్చే వారం దేవుని చిత్తమైతే మరొక 3 మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆయన చెప్పినటువంటి ఆయుధాలు ఏంటో చూద్దాం. ప్రాముఖ్యంగా నడుమునకు సత్యమను దట్టి కట్టుకోవాలి. మీరు నడుమునకు ఏం కావాలి? సత్యమను దట్టి, బెల్ట్ ఉండాలన్నమాట. రెండవది నీతి అనేటువంటి మైవరువు, అంటే బ్రెస్ట్ ప్లేట్, ఛాతి మీద మనకేముండాలి? నీతి అనేటువంటి మైమరువు ఉండాలి. మూడవది పాదములకు సమాధాన సువార్త వలననేటువంటి సిద్ధ మనసు అనేటువంటి జోడును మనము తొడుక్కోవాలి. షూస్ ఉండాలి. మొట్టమొదటిది బెల్ట్ ఉండాలి నడుమునకు. రెండవది నీతి అనే మైమరు ఉండాలి ఆ ఛాతి మీద, బ్రెస్ట్ ప్లేట్ ఉండాలి. మూడవది ఏంటంటే పాదములకు సమాధాన సువార్త అనేటువంటి జోడును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. 16, 17 వచనాల్లో కూడా విశ్వాసమైనటువంటి డాలు పట్టుకోవాలి. 5వది రక్షణ అనేటువంటి శిరస్త్రానాన్ని, తలకి హెల్మెట్ పెట్టుకోవాలి. 6వది వాక్యమైనటువంటి ఖడ్గమును మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. ఈ 6 విషయాలు కూడా
13, 14, 15, 16, 17 వచనాల్లో పౌలు గారు నేర్పించాడు. ఈరోజు 3 నేర్చుకుందాం. అవేంటంటే సత్యమైనటువంటి దట్టి కావాలి, నీతి అనే మైమరువు కావాలి, పాదములకు సిద్ధ మనసు అనేటువంటి సమాధాన సువార్త వలనటువంటి సిద్ధ మనసు అనేటువంటి జోడును మనం తొడుక్కోవాలి. ప్రాముఖ్యంగా పౌలు గారు ఏ సందర్భంలో ఈ పత్రిక రాస్తున్నాడనంటే అసలు దీని యొక్క నేపథ్యం ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ఆలోచన చేస్తే ఒకసారి ఈయన రాసేటప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక అంతా కూడా ఆయన రాసుకుంటూ వచ్చి ఆయన రాయాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 6వ అధ్యాయము 10 నుండి 20 వచనాల వరకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయాన్ని గురించే పౌలు గారు రాశాడు ఈ పత్రిక అంతా కూడా. ఎందుకనంటే క్రైస్తవ విశ్వాసి సాతాను ముందు స్థిరంగా నిలబడాలి, సాతానును ఎదిరించేవాడై ఉండాలి, సాతాను కల్పించేటువంటి ఈ తంత్రాలను అధిగమించి ఖచ్చితంగా ఆ సాతాను మీద విజయం సాధించేవాడై ఉండాలి అన్న దానికోసం ఆయన ఏం చేశాడంటే మొదటి అధ్యాయంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను రక్షించుకున్నాడు, ఆయన మనలను ఎన్నుకుని రక్షించుకొని ఆత్మ ద్వారా ముద్రించి క్రీస్తు అనేటువంటి సంఘములో మనలను అవయవాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్ట్గా దేవుడు ఏర్పాటు చేసి ఈ సంఘములో మనలందరినీ కూడా ఐక్యతతో ప్రేమతో నడుచుకుంటూ కుటుంబాలలో అలాగే సంఘాలలో లేకుంటే తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య సఖ్యత అనేది కలిగి ఉంటూ పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనం స్థిరంగా ఉన్నప్పుడు వీటిలో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉండగలుగుతామో, గత వారం చెప్పాను నేను, స్టాండ్ నిలబడాలి అంటే ఒక కెమెరా స్టాండ్కి ఎలాగైతే 3 కాళ్ళు ఉంటాయో అలాగే పవిత్రత, అలాగే సఖ్యత, అలాగే మన విశ్వాస జీవితంలో హార్మోని మనం కలిగి ఉండాలి. కుటుంబాలలో కానివ్వండి, లేకుంటే భార్యాభర్తల మధ్య కానివ్వండి, పిల్లలు తల్లిదండ్రుల మధ్య కానివ్వండి, ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో దాసులు యజమానుల మధ్య ఈ సఖ్యత, అలాగే ప్రేమ, అలాగే పవిత్రత వీటన్నిటిని మనము కలిగి ఉన్నప్పుడు మనం స్థిరంగా నిలబడి ఉండగలుగుతాం. పౌలు గారు ఎక్కడ ఉండి ఈ పత్రిక రాస్తున్నాడనంటే రోమ పట్టణంలో జైల్లో ఉన్నాడు ఈయన. అంతకుముందు ఏం జరిగిందనంటే పౌలు గారు 3 రకాలైనటువంటి సువార్త ప్రయాణాలు చేశాడు. ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆయా పట్టణాల్లో సంఘాలు స్థాపించి అక్కడ సంఘ పెద్దలను ఏర్పాటు చేసి సంఘాలు వాళ్ళకి అప్పగించి వచ్చేవాడు. ఇలా 3 రకాలైనటువంటి సువార్త ప్రయాణాలు చేశారు. 4వ సువార్త ప్రయాణం యెరూషలేం పట్టణంలో ఆయన బంధించారు, పట్టేసుకున్నారు. ఎందుకంటే సువార్త ప్రకటించకూడదని ఆయనను కైసరికి తీసుకుని వెళ్ళారు. కైసరి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఫేస్తు అలాగే అగ్రిప్ప 1, అగ్రిప్ప 2 అనేటువంటి ఈ రాజుల ముందు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆయనను విచారణ చేశారు. చేస్తే ఏమీ ఆయనలో తప్పుదల కనబడలేదు. ఈయన ధర్మశాస్త్రాన్ని గురించి లేకుంటే దేవదూతల గురించి రకరకాల మన మతానికి సంబంధించినటువంటి ఏవో అబద్ధ బోధలు చేస్తున్నాడు అని చెప్పని నేరాలు మోపారు, కానీ అవేమీ రుజువు అవ్వలేదు. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే నేను కైసర్ దగ్గరే చెప్పుకుంటాను, రోమ పట్టణానికి వెళ్ళిపోతానని తను రిక్వెస్ట్ చేసుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు, రాజులు ఏం చేశారంటే సరే నువ్వు రోమా పౌరసత్వం కలిగిన వాడు కాబట్టి రోమ పట్టణానికి వెళ్ళిపో, కైసర్ దగ్గర నీ విన్నపాన్ని చెప్పుకోమని చెప్పని పంపించారు. పంపించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఏం చేశారంటే ఒక గృహ నిర్బంధంలో పెట్టారు. ఖైదీగానే ఉన్నాడు, చేతులకి సంఖ్యలు వేశారు, కాళ్ళకి బొండలు వేసేశారు. ఒక రూమ్లో పెట్టారనమాట. ఆయన చుట్టూ 4 గంటలకు ఒక్కసారి, ప్రతి 4 గంటలకి 4 సైనికులు చుట్టూ కాపలా కాస్తారు. ఆయనను ఎవరైనా పరామర్శించవచ్చు, మాట్లాడవచ్చు, ఈయన ఉత్తరాలు రాయొచ్చు, ఉత్తరాలు ఎవరికైనా పంపించవచ్చు, ఏదైనా సమాచారాన్ని ఈయన సేకరించవచ్చు, ఆయనకి అవకాశం ఇచ్చారు. కానీ బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, కాళ్ళకు చేతులకు బండలు వేసేశారు. అలాంటి సందర్భంలో ఎఫెసీ పట్టణానికి ఈ పత్రిక రాస్తున్నాడు. పత్రిక రాస్తూ ఆయన కళ్ళ ముందు ఎవరు కనబడుతున్నారంటే తన చుట్టూ కాపలా ఉండేటువంటి రోమా సైనికులు ఉన్నారు. ఈ రోమా సైనికులు డ్యూటీలో ఉన్నప్పుడు లుంగి కట్టుకునో లేకుంటే టీ షర్ట్ వేసుకునో ఉండరు. ఎలా ఉంటారు? డ్యూటీ డ్రెస్ వేసుకుని, ఓకేనండి, హెల్మెట్ పెట్టుకుని డ్యూటీలో ఎలాగైతే ఉంటారో కత్తి పట్టుకునో లేకుంటే డాలు పట్టుకునో ఇలాగా షూస్ వేసుకుని వాళ్ళు చుట్టూ కూడా కాపలా కాస్తున్నప్పుడు వాళ్ళని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి సమస్యను చూసి మీరు సాతానుతో ఎదిరించాలని అంటే ఈ సైనికుడు ఎలాగైతే సిద్ధపడి ఉన్నాడో, ఎలాగైతే రెడీగా ఉన్నాడో శత్రువు వచ్చినప్పుడు ఎదిరించడానికి మీరు కూడా ధరించుకోవలసినటువంటి ఆయుధాలు ఏంటో, ఈ సైనికుడు ఏ విధంగా అయితే సిద్ధంగా ఉన్నాడో అలాగే మీరు కూడా ఆత్మ సంబంధం యుద్ధంలో పోరాటంలో ఉన్నారు కాబట్టి ఇలా రెడీగా ఉండాలి అని చెప్తూ కొన్ని ఆయుధాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అవేంటో ఈరోజు చూద్దాం మనం. ఈ పత్రిక గృహ నిర్బంధంలో ఉండి రోమా సైనికుల మధ్య కాపలా కాస్తూ ఉండగా రాస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రతి సైనికుడు కూడా ఖచ్చితంగా ఈ ఆయుధాలు ధరించుకోవాలి. ఉదాహరణకి మనం స్పేస్లోకి వెళ్ళాలనుకోండి, చంద్రమండలం మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ వేరుగా ఉంటుంది. ఏమాత్రం కూడా ఎక్కడ ఏమి వెలితి లేకోకుండా వాళ్ళు మొత్తం బాడీ అంతా కూడా ఏం చేస్తారు, వాళ్ళు కవర్ చేసుకుంటారు. అంతేకాదు, మనకు గత 2 సంవత్సరాలుగా కోవిడ్తో చాలామంది బాధపడ్డారు కదండి. కోవిడ్ పేషెంట్ని మనం చూడడానికి వెళ్ళాలని అంటే ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి కుదరదు. స్పెషల్ డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకుని మనమంతా కవర్ చేసుకుని మాస్క్ పెట్టుకుని ఆ పైనుండి కిందకి కవర్ చేసుకుని పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే అది ఏమవుతుంది, మనకి అటాక్ అవుతుంది. అలాగే మనము ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ఉన్నాము. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని కనుక మనం ధరించుకోకపోతే సాతాను ఏ విధంగానైనా సరే ప్రమాదం పొంచుకొస్తుంది. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడనంటే నడుమునకు సత్యమైనటువంటి దట్టి చెప్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ ఈయన వ్రాసేది ఒక అలంకారికమైనటువంటి పద్ధతిలో చెప్తున్నాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అలంకారంగా చెప్తున్నాడు. అలంకారంగానంటే యెహెజ్కేలు గ్రంథంలో అలంకారంగా వ్రాయబడింది, దానియేలు గ్రంథం సగం నుంచి అలంకారికంగా వ్రాయబడింది, ప్రకటన గ్రంథం అంతా కూడా ఇంచుమించుగా అలంకారంగా వ్రాయబడింది. కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలనంటే ఖచ్చితంగా ఇది అలంకార రూపంలో వ్రాయబడింది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా వీటిని మన విశ్వాస జీవితంలో అలవరుచుకోవాలి. మనము వీటిని అన్వయించుకుని వీటిని మనము ధరించుకుని నిత్యము కూడా ఈ యొక్క కవచాన్ని ధరించుకుని మనము ఈ ఆత్మీయ యుద్ధ పోరాటంలో మనం పోరాడేవారిగా ఉండాలి. ఈ ఆయుధాలన్నిటిని కూడా ఎవరిస్తారు? మనకి దేవుడిస్తాడు. దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. ఈ దేవుడిచ్చేటువంటి ఆయుధాలు ధరించడానికి ముందుగా పాత నిబంధన గ్రంథంలో దేవునికి ఇవ్వబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన పేరేంటంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. చాలాసార్లు పాత నిబంధనలో కనబడతారు. మనం ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు సైన్యములకు అధిపతి. అంటే భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ధరించుకున్నాడు. యేసుక్రీస్తుని సాతాను అటాక్ చేయలేదా? చేసిందా లేదా? చేసింది. ఆయనను కూడా అటాక్ చేసింది భూమి మీదకి వచ్చిన. ఆయన కూడా ఇలా ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలన్నీ ధరించుకున్నాడు. కాబట్టి ఆ సాతానుని ఏం చేశాడు? ఆయన ఎదిరించగలిగాడు, ఓడించగలిగాడు. మనం కూడా ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నటువంటి మనము పాత నిబంధన గ్రంథంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని వ్రాయబడింది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడనంటే ఆ ఆయుధాలన్నీ కూడా మనకివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాటిని మనం ధరించుకుని వీటిలో మనము పోరాడేవారిగా యుద్ధం చేసేవారిగా ఉండాలి. క్రొత్త నిబంధనలో ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో పాత నిబంధనలో కూడా అవి చెప్పబడ్డాయి. ఎక్కడెక్కడ అవి చెప్పబడ్డాయి ఒకసారి చూద్దాం. మనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. మొట్టమొదటిది బెల్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే సత్యం అనేటువంటి దట్టి, నడుమునకు సత్యమైన దట్టి కట్టుకోవాలి. అది ఎక్కడెక్కడ ఉందో పాత నిబంధనలు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అతనికి నడుమునకు ఏముంది ఇక్కడ? నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా. సత్యమును ఎలా కట్టుకోవాలి? నడికట్టుగా, బెల్ట్ వలె ఉండాలి అని పాత నిబంధనలో మనం చూస్తున్నాం. కవచము, బ్రెస్ట్ ప్లేట్, అంటే ఈ ఛాతి మీద ఆ సైనికుడు ధరించుకునేటువంటి యుద్ధ కవచం, దానిని గురించి కూడా 59వ అధ్యాయం 17వ వచనం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనములు కూడా చెప్పబడింది. చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనం. నీతిని కవచముగా ఆయన ధరించుకునెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకునెను. ఇక్కడ నీతిని ఎలా ధరించుకోవాలి? కవచముగా. కవచం అని అంటే బ్రెస్ట్ ప్లేట్. మూడవది చూద్దాం. పాదములకు సమాధాన వరలైనటువంటి ఆ షూస్ తొడుక్కోవాలి. 52వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం ఐజియా 52:7. 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. ఇది చాలాసార్లు చాలామంది కోట్ చేస్తూ ఉంటారు ఈ వచనాన్ని. 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములో నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త ప్రకటించు వాని యొక్క పాదములు ఎంతో సుందరమై ఉన్నవి అని ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అంటే ఇక్కడ మనకి చెప్తున్నది ఏంటంటే పాదములకు సమాధాన వరలైనటువంటి సువార్త వలనటువంటి జోడు మనం తొడుక్కోవాలి.
యేసుక్రీస్తు పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్పడానికి క్రొత్త నిబంధనలో చూడండి, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదములను ఏం చేసింది? కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి విలువైనటువంటి అత్తరు పూసింది. అలాగే లాజరు యొక్క అక్క అయినటువంటి మరియ కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరియ కూడా ఏం చేసింది? విలువైనటువంటి అత్తరు కూడా ఆయనకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వది డాలు. ఈ పాత నిబంధన గ్రంథంలో డాలు ఏనంటే శత్రువు మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి పట్టుకునేటువంటి డాలు. పాత నిబంధనలో చాలాసార్లు ఇంచుమించుగా 23 సార్లు రాయబడింది. కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనంలో మనం చదువుకుంటాం. 91వ కీర్తన Psalm 91:4లో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును ఏమైంది? డాలు. దేవుని వాక్యం అనేటువంటి ఈ డాలు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత రక్షణ శిరస్త్రాణం. తలకి ఏముండాలి? హెల్మెట్ ఉండాలి. రక్షణ శిరస్త్రాణం యెషయా గ్రంథం 59:17 59:17లో అక్కడ నీతిని కవచముగా ఆయన ధరించుకునిను, రక్షణను తల మీద శిరస్త్రాణంగా హెల్మెట్ కానీ ఏం చేశాడు? ధరించుకున్నాడు. తర్వాత చేతిలో, ఎడం చేతిలో మనకేముంటుంది? డాల్ ఉంటుంది. కుడి చేతిలో ఏముంటుంది? ఖడ్గం ఉంటుంది, శత్రువును ఓడించడానికి. వాక్యమైనటువంటి ఖడ్గము ఇంచుమించుగా బైబిల్కి పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు రాయబడ్డది. ఒక ఆయన చెప్తూ ఏమన్నాడంటే 178 సార్లు రాయబడినది. పౌలు భక్తుడు కేవలం ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు ఇక్కడ రాస్తుంది, రోమా పత్రికలో కూడా, అలాగే కొరింథీ పత్రికలో కూడా ఈయన ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాల గురించి రాశాడు. రాస్తూ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 10:3లో 2 Corinthians 10:3లో అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. అక్కడ కూడా ఆత్మ సంబంధంగా మనం ధరించుకోవలసినటువంటి ఆయుధాల గురించి ఆయన రాశాడు. శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు ఏంటి? అవి ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా పడద్రోయడానికి, దానిని పడద్రోసి ఒకవేళ బ్రతికి ఉంటే కనుక ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా, అంటే క్రీస్తునందు బ్రతికింపబడినట్లుగా, వారందరూ క్రీస్తులో రక్షణలోకి వచ్చినట్లుగా మేము ఈ యుద్ధోపకరణములు ధరించుకుని వారిని చెరపట్టి సంపూర్ణమైనటువంటి విధేయతకు కనుపరిచినట్లుగా వీటన్నిటిని మేము చేస్తున్నాము అని చెప్పని నేను చెప్తా ఉన్నాడు. పైన చెప్పబడినటువంటి ప్రతి యుద్ధోపకరణం కూడా ప్రతి విశ్వాసి తప్పకుండా ధరించవలసినవి. ఇక్కడ ప్రతిది కూడా ధరించుకోవాలి. ఇక్కడ చెప్పబడినటువంటి 6 కూడా ఖచ్చితంగా మనం ధరించాలి. సపోజు అన్నిటిని కూడా ధరించుకున్న తర్వాత హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోండి, సాతాను వచ్చి ఏం చేస్తాడు? నెత్తి మీద ఒక దెబ్బ కొట్టి చంపేస్తాడు. అన్నీ పెట్టుకున్నాను, బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకోలేదు అనుకోండి, కత్తి తీసుకున్నా సోలం తీసుకుని వచ్చి పొడిచి చంపేస్తాడు. ఒకవేళ చేతిలో ఖడ్గం లేదనుకోండి, నేను తప్పించుకోగలుగుతాను కానీ నా ఎదుట ఉన్నటువంటి శత్రువుని నేను ఓడించలేను. పాదములకు అన్నీ వేసుకున్నా పాదములకు షూస్ వేసుకోలేదనుకోండి, నా మీదకి శత్రువు అటాక్ చేసినప్పుడు నేను అంత తొందరగా నేను పరిగెత్తుకుని తప్పించుకుని పారిపోలేను, నేను వెళ్ళలేను, ఆటంకంగా ఉంటుంది నాకు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా చెప్పబడినటువంటి ఈ 6 రకాలైనటువంటి ఆయుధాలు మనం తప్పకుండా ధరించుకోవాలి. ఒకవేళ ఇది ధరించుకుని మరొక కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందనంటే, మీరు హెల్మెట్ ధరించుకోండి, మీరు కత్తి పట్టుకోండి, మీరు షూస్ వేసుకోండి, మీరు బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకోండి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ధరించుకుంటే అవ్వదు. ప్రతి విశ్వాసి ఎవరికి వాళ్ళే ఈ 6 ఆయుధాలు కూడా ఖచ్చితంగా ధరించాలి. ఒకరు కత్తి పట్టుకుని, ఒకరు డాలు పట్టుకుని, ఒకరేమో షూస్ తొడుక్కుని అవ్వదు. అందరూ కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రతి విశ్వాసి ఈ 6 రకాలైనటువంటి ఆయుధాలు మనము ధరించుకోవాలి. చైనా గోడ కట్టేటప్పుడు, చైనా వాల్ ఉంది కదండి, చాలా సంవత్సరాలు కట్టారు దాన్ని. కట్టేటప్పుడు అది చాలా వెడల్పోయింది. కట్టిన తర్వాత ఎందుకు కట్టారని అంటే చుట్టూ కూడా దానిని ఎవరు కూడా శత్రువులు వచ్చి అటాక్ చేయకోకుండా చైనా వాళ్ళు కట్టారు. కానీ ఏమి లాభం? దాన్ని కట్టిన
3వ నెలలోనే దాని మీద దొంగలు అటాక్ చేశారు. ఎలా జరిగింది? అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లకి లంచాలు ఇచ్చి ఏం చేశారు? దాన్ని దోచుకున్నారు. అంత పవర్ఫుల్ పెద్ద ఎత్తైన గోడ కట్టినప్పటికీ కూడా. అంతేకాదు, గత వారం మనం మాట్లాడుకున్నాం, ఈ టైటానిక్ అనేటువంటి ఓడ ఎంత పెద్దదైనప్పటికీ కూడా దానిని తయారు చేసినప్పుడు దాని లోహము ఒక్క భాగంలో అది చాలా వీక్గా ఉందంట. అది ఐస్బర్గ్ని ఢీకొని ఒక్కసారి అది ఏమైంది? 2 ముక్కలుగా విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మరొక సత్యం ఏంటంటే, మరొకసారి జర్మనీకి బ్రిటన్కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఈ బ్రిటన్ వాళ్ళు ఏం చేశారనంటే, చాలా శక్తివంతమైనటువంటి చాలా గొప్ప వాడలు వాళ్ళు ఉపయోగించారు. ఎంత శక్తివంతమైనటువంటి వాడలు అంటే, చుట్టూ కూడా వాళ్ళు ఏదైనా ఒకవేళ బాంబు వాళ్ళు కొట్టినట్లయితే దాన్ని ఢీకుని పడిపోయేటంతగా లోపలికి చొచ్చుకోలేనంత గట్టి లోహాన్ని వాడి వాళ్ళందరూ తయారు చేసుకున్నారు. ఆ వాడల్లో సముద్రంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒక వాడ, దానికి 1200 మంది ఉన్నారు. ఈ జర్మనీ వాళ్ళు ఏం చేశారనంటే, యుద్ధం చేయడానికి వాళ్ళు ఆకాశంలోనికి బాంబులు విసిరినప్పుడు అవి ఏం చేశారనంటే వచ్చి ఈ ఓడ మీద పడ్డప్పుడు వీళ్ళు తప్పించుకోవడానికి, లైఫ్ బోట్స్ అంటారు కదా, చిన్న పడవలు ఉంటాయి, అవి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకోకుండా వాళ్ళు 1200 మంది సైనికులు ఆ ఓడలో చచ్చిపోయారు. వాళ్ళు చేసిన తప్పుడు పని ఏంటో తెలుసా? చుట్టూ కూడా గట్టిగా దళసరైనటువంటి బుల్లెట్ ప్రూఫ్తో చేసుకున్నారు, కానీ పైన మాత్రం చెక్కతో పూడ్చేశారు. వాళ్ళు చెక్కతో క్లోజ్ చేశారు. అంటే చుట్టూ బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక ఏరియాలో వాళ్ళు వీక్గా ఉండడాన్ని బట్టి శత్రువులు ఏం చేశారంటే పైనుండి వేశారు. పైనుంచి బాంబు పడగానే ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేక చచ్చిపోయారు. మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే మనకి బాగా అర్థమవుతుంది జర్మనీకి బ్రిటన్కి జరిగినటువంటి యుద్ధంలో. ఇవన్నీ ఎందుకు ఉదాహరణలు చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి. మనం అన్ని ఏరియాల్లో బాగా ఉన్నప్పటికీ కూడా, అన్ని సందర్భాల్లో మనము శక్తివంతంగా ఉన్నప్పటికీ కూడా, ఏ ఏరియాలో అయితే, ఏ పద్ధతులు అయితే, ఏ విషయంలో అయితే మనం వీక్గా ఉన్నామో సాతానుడు అటాక్ చేసేది ఎక్కడో తెలుసా? శక్తివంతంగా కవర్ చేసుకున్న అన్ని ఏరియాల మీద వాడు అటాక్ చేయడు. ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో, ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో, ఎక్కడైతే మనకు శక్తి లేకోకుండా మనము ఈ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా, దేవుడిచ్చినటువంటి ఈ 6 రకాలైనటువంటి ఆయుధాలు ఏది మనం ధరించుకోపోయినప్పటికీ కూడా సాతాను ఎక్కడైతే మనం ధరించుకోలేదో అక్కడ, ఆ ఏరియాలో, ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో మనల్ని సాతాను ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. అలాంటి సందర్భంలో చూడండి, ఈ జర్మనీ అటాక్ చేసినప్పుడు బ్రిటన్ అంతా కవర్ చేసుకున్నప్పటికీ కూడా వాడల్ని వాళ్ళు చనిపోయారు. శక్తివంతమైనటువంటి వాడలే. అలాగే టైటానిక్ వాడ, అలాగే చైనా వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి ఉదాహరణలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఖచ్చితంగా సాతాను కుయుక్తి కలిగిన వాడు, తంత్రాలు కలిగినటువంటి వాడు మనము సగం పరికరాలు ఉంటే సరిపోదు, ఇది ఉంటే చాలు, ఇక అవసరం లేదులే అని అనుకోకూడదు. ఏది కూడా చొచ్చుకుని పోకుండా కట్టుదిట్టంగా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి? ప్రొటెక్ట్ చేసుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఒక మాట, దేవుడిచ్చే సర్వాంగ కవచము అని అంటే సింపుల్గా ఏం మాట్లాడుకోవాలనంటే, క్రీస్తును ధరించుకోవడమే సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం. క్రీస్తును మనం ఏం చేయాలి? ధరించుకోవడం. ఇక్కడ ఏం రాశాడనంటే 14-15 వచనాల్లో 13వ వచనంలో మనం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి, నీతియను మైమరువు తొడుగుకోవాలి. ఇక్కడ ఆయన మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడనంటే, యుద్ధోపకరణాలు ఏ ఆర్డర్లు అయితే చెప్పాడో అదే ఆర్డర్లో మనం కూడా వాటిని ధరించుకోవాలి. ఏ ఆర్డర్లు అయితే, ఆర్డర్ మిస్ అయితే మనము దేవుని యొక్క ఇచ్చేటువంటి ఈ శక్తిని మనం పొందుకోలేం. ఈ ఆర్డర్ చాలా ప్రాముఖ్యమైనది. దేని తర్వాత దేని ధరించుకోవాలి. సాధారణంగా మనం ఏం చేస్తాం చూడండి, మనం బట్టలు వేసుకునేటప్పుడు దుస్తులు వేసుకుంటాం, తర్వాత షర్ట్ వేసుకుంటాం, అంతే కదండి. బనియన్ వేసుకుని షర్ట్ వేసుకుంటాం. ఒకవేళ కోటు వేసుకోవాలనుకోండి, షర్ట్ వేసుకున్న తర్వాత దానిపైన కోటు వేసుకుంటాం. షూస్ వేసుకున్నట్టు ముందు సాక్స్ వేసుకుంటాం, తర్వాత షూ వేసుకుంటాం. షూ వేసుకున్న తర్వాత సాక్స్ వేసుకుంటానంటే కుదరదు. షర్ట్ వేసుకున్న తర్వాత పైన బనియన్ వేసుకుంటానంటే కుదరదు. కాబట్టి ఈ ఆర్డర్లో పౌలు గారు ఏదైతే ఒక ఆర్డర్ చెప్పాడో అదే ఆర్డర్లో కూడా మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ధరించుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే సత్యము అనేటువంటి దట్టి, సత్యమైనటువంటి దట్టి. ఈ దట్టి ధరించుకునేటప్పుడు బెల్ట్ అనమాట, సత్యమునకు దట్టి అన్నట్టు ధరించుకోవాలి. రోమన్ సైనికులు ఎలా ధరించుకుంటారంటే, వాళ్ళు మనకి భాషలో అర్థం కావాలంటే పొట్టి లంగా అంటారు కదా, పొట్టి లంగాని ధరించుకుంటారు వాళ్ళు.
ధరించుకున్న తర్వాత దానిపైన ఒక వస్త్రం లాంటిది వేసుకుంటారు. దాన్ని ట్యూనిక్ అని అంటే పెద్ద పెద్ద సంపన్న కుటుంబాలు ఉండేటువంటి వారు లోదుస్తులు వేసుకున్న తర్వాత ఒక వస్త్రాన్ని ధరించుకుంటారు. అది ఓపెన్గా ఉంటుంది, జస్ట్ ఇలాగా కట్టుకుంటారు అనమాట, దాన్ని ఇలా కట్టుకుంటారు. అలాగే వీళ్ళు పొట్టిలంగా లాంటిది వేసుకున్న తర్వాత పైన వస్త్రాన్ని వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఈ రెండు కలిసి దట్టంగా ఉండడానికి బెల్ట్ లాంటిది పెట్టుకుంటారు. ఈ బెల్ట్ పెట్టుకునేది ఎందుకనంటే ఈ పైన ఉన్న వస్త్రము వాళ్ళు శత్రువు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు పరిగెత్తికి వెళ్ళేటప్పుడు కాలుకి అడ్డు తగలకోకుండా దానికి పైకి తీసుకుని బెల్ట్తో గట్టిగా టైట్ చేసి పెట్టుకుంటాం. ఒక మాట, ఇప్పుడు బెల్ట్ టైట్గా పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏంటనంటే తాను సిద్ధంగా ఉన్నాడని అర్థం. బెల్ట్ లూజ్ చేశాడనంటే ఇంకా తాను యుద్ధానికి వెళ్ళడానికి కానీ శత్రువుని ఎదుర్కొంటానికి కానీ లేక డ్యూటీలోకి వెళ్ళడానికి కానీ అని సిద్ధంగా లేడు. బెల్ట్ టైట్ చేశాడంటే దాని అర్థం ఏంటన్నమాట, సిద్ధంగా ఉన్నాడని. అలాగే వీళ్ళు ఏం చేసేవారు అని అంటే మగవాళ్ళు లుంగీ కట్టుకుంటారు కదా, లుంగీ కట్టుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుని ఏం చేస్తారు, జస్ట్ ఇలా ఒక చేత్తో పైకి పెట్టుకుని మనం నడవడానికి, కాలుకి అడ్డు పడుకోకుండా. అలాగే ఒకవేళ పంచి కట్టుకుంటే ఏదో ఒక చివర పట్టుకుని మనం పైకి ఎత్తు పట్టుకుని కాలుకి అడ్డు లేకోకుండా వెళ్తాం. అలాగే ఈ బెల్ట్ అందుకు ఉపయోగపడుతుంది. బెల్ట్ ఏం చేస్తారంటే దానికి అందుకు పెట్టుకుంటారు అనమాట. పైన వేసుకున్నటువంటి క్లాత్కి కాళ్ళకి అడ్డు పడుకోకుండా దానికి లోపల పెట్టుకోవడానికి. ఈ బెల్ట్ను పౌలు గారు దేనితో పోలుస్తుండనంటే సత్యముతో పోల్చాడు. మీ నడుమునకి ఏం కావాలి, సత్యం కావాలి. అంటే కాళ్ళకి అడ్డుపడుకోకుండా ఎలాగైతే ఈ వస్త్రాన్ని పట్టుకుంటారో అంతేకాదు, బెల్ట్ పెట్టుకున్న తర్వాత రోమన్ సైనికులు ఏం చేస్తారనంటే దానిని కత్తిని ఎక్కడ పెడతారనమాట, బెల్ట్లో పెడతారు. కత్తిని బెల్ట్లో పెడతారనమాట. బెల్ట్ ఎందుకంటే వస్త్రము కాళ్ళకు అడ్డుపడుకోకుండా నడవడానికి, పరిగెత్తడానికి, కట్టేయడానికి. బెల్ట్ టైట్ చేశాడంటే సంసిద్ధంగా ఉన్నాడని. అప్పుడప్పుడు చూడండి, ఆడవాళ్ళు పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం, ఏదైనా గొడవకి వెళ్ళేటప్పుడు చీర పైకి తీసి ఇక్కడ లోపలికి తోస్తారనమాట. మనం ధరించవలసింది ఏంటనంటే సత్యము అనేటువంటి దట్టిని ఆయన పోల్చి మాట్లాడుతున్నారు. మనలో సత్యము లేకపోతే మనము ఏ విధంగానూ కూడా ముందుకి వెళ్ళలేం. మనలో సత్యం ఉండాలి. ఈ సత్యము మనకి తెలియకపోతే చాలా సందర్భాల్లో ఒకవేళ ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ సందర్భాన్ని కూర్చున్నటువంటి పూర్తి వివరణ మనకి తెలియకపోతే మనం ఏం చేస్తాం, మౌనంగా ఉంటాం, మాట్లాడలేం. నిజంగా ఆ విషయాన్ని గురించి పూర్తి వివరణ తెలిసింది, సత్యం ఏంటో మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు మన వాయిస్ రేజ్ చేసి ఖచ్చితంగా మనం మాట్లాడతాం. అలాగే మనలో సత్యం అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఒక మాట చదువుదాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. ఈయన ఏమంటాడంటే మీరు నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారై మీ మనస్సు అనేటువంటి నడుమును మీరు కట్టేయండి అని అంటున్నాడు. అంటే దేనితో కట్టాలి, మనము ఈ సత్యం అనేటువంటి దట్టిని మనం ధరించుకుని, సత్యము మనలో లేకపోతే, సత్యము మనలో అది స్థిరంగా ఉండలేకపోతే మనము ఏ విధంగానూ కూడా ఈ కంటికి కనబడినటువంటి శత్రువు సాతానుని మనం ఎదిరించలేం. సత్యం మనలో ఉండాలి. ఆ సత్యం ఏంటో, ఆ సత్యం ఎలా దొరుకుతుందో అనేది మనం ముందు చూద్దాం. అయితే ఇక్కడ పేతురు గారు ఏమంటాడనంటే మీ మనస్సు అనేటువంటి నడుమును కట్టి వేసుకోండి. మీలో సత్యం ఉంది, మీ మనస్సును మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, మీ ఆలోచనలను మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ మనస్సును మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవితము జారిపోతుంది. అంటే లేక లోకంలో మనము ఎక్కడైనా పడిపోతున్నాము, ఎక్కడైనా మనము పాపంతో రాజీ పడిపోతున్నాము అని అనుకున్న సందర్భాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనస్సును, మన ఆలోచనలకు బెల్ట్ వేసేయాలి. ఆ బెల్ట్ ఏంటి, సత్యం అనేటువంటి బెల్ట్ వేసేయండి. మనము పాపముతో ఎక్కడైనా పడిపోయేటువంటి పరిస్థితులు కనగబడుతున్నాయి. మనం ఒకవేళ లోకంలో, లోక పద్ధతుల్లో ఒకవేళ జారిపోతామేమో అని మనకి అనిపించినప్పుడు మీ మనసే కదా అలా జారిపోవడానికి అది అదుపు తప్పింది. కాబట్టి మీ మనసుకు మీరు అదుపు చేసుకోవడానికి సత్యమైనటువంటి దట్టిని మీరు కట్టుకొనండి అని చెప్పని పౌలు గారు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఒకవేళ మన మనసు నిగ్రహం చేసుకోవడానికి మనం సర్వసాధారణంగా ఏం చేస్తామంటే ఉపవాసం ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం, దేవుని సాన్నిధ్యాన్ని కోరుకుంటాం. ఇది ఒక పద్ధతి, అంటే మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి. మరొక పద్ధతి ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవడానికి, నిగ్రహించుకోవడానికి, శక్తిని మనం పొందుకోవడానికి కొన్ని సందర్భాల్లో
మనము డిసిప్లిన్ చేసుకోగలిగితే, డిసిప్లిన్ అనేది కనుక మనకున్నట్లయితే, క్రమశిక్షణ అనేది కనుక మనకున్నట్లయితే, సమర్పణ అనేది కనుక మనకున్నట్లయితే, అది ఏ విషయంలో అయినా సరే, చూడకూడని దానిని చూడకూడదనేటువంటి విషయంలో, మాట్లాడకూడదని మనం ఏ విషయమైతే అనుకుంటున్నామో అది మాట్లాడేటువంటి విషయంలో, లేకుంటే మనం చేయకూడదు అని చెప్పని దేని విషయంలో అనుకుంటున్నామో ఆ చేయకూడదు అనే కొన్ని దానిలో మనం నిగ్రహం కలిగి ఉంటే, మన మనసును కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇందులో మనం జయించగలుగుతాం. అన్నం తినాలా లేదనేది డిసైడ్ చేసేది చెయ్యి కాదు, మన మనసు. అది చూడాలా చూడకూడదనేది డిసైడ్ చేసేది కన్ను కాదు, నీ మనసు. నీ మనసు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, స్వాధీనం చేసుకోగలిగితే, ఏది వినాలో వినకూడదనేది చెవి కాదు డిసైడ్ చేసేది, ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసేది కాలు కాదు, నీ మనసులో ఉంది కాబట్టి, మైండ్లో ఉంది కాబట్టి, మీ మనసు అనేటువంటి నడుముకు మీరు సత్యమని బెల్ట్ వేసేస్తే కనుక, కంట్రోల్ చేసుకోగలిగితే కనుక, అప్పుడు మీరు వాడిని ఎదిరించగలుగుతారు. అంటే మీ మనసుకు సత్యమైనటువంటి దట్టిని బెల్ట్ వేయండి అని చెప్పని చెప్తున్నాడు. కాబట్టి మన మనసును స్వాధీనం చేసుకోవాలి, సత్యమని దట్టి ఉండాలి అని మాట్లాడుతూ ఇక్కడ రెండు విషయాలు, సత్యం అని మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిగా సత్యమును గురించి తెలుసుకోవాలి. అసలు సత్యం అంటే ఎవరు? సత్యమని మాట్లాడుకుంటున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, జాన్ 17:17లో, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఎవరు? వాక్యమే సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు ఏం చెప్పాడనంటే, నేనే మార్గము, నేనే సత్యం. అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే సత్యము, సత్యమే వాక్యం. కాబట్టి ఇప్పుడు మీ మనసు అనేటువంటి దానిని వాక్యముతో మీరు కట్టగలిగితే, ఇప్పుడు మీకు అర్థమైందా? వాక్యముతో మన మనసును గనక కంట్రోల్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, అప్పుడు ఈ సత్యము మనల్ని ఏం చేస్తుంది అంటే, 8వ అధ్యాయం 32వ వచనంలో యోహాను సువార్తలో, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. మీ మనసును దేవుని వాక్యము అనేటువంటి సత్యముతో మనము నింపుకోగలిగితే, కట్టుకోగలిగితే, వాక్యముకు మనము ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ఈ వాక్యము మన మనస్సులను ఏం చేస్తుంది? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యము బలము గలదే, కీళ్లను, మూలుగులను, హృదయములను, అంతరంగములను కూడా ఏం చేస్తుంది? పరిశోధించినంత మట్టుకు దూరుచు అదేం చేస్తుంది? హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను కూడా అదేం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. అంటే మన నడుమునకు వాక్యమైనటువంటి, సత్యమైనటువంటి దట్టిని మనం వేసుకోగలిగితే, అంటే మన మనసును దేవుని వాక్యమైనటువంటి దానితో కనుక మనము నింపుకోగలిగితే, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి, గుడ్డివాడు అడిగాడు, ప్రభా నాకు చూపు దయచేయమని చెప్పాను. గుడ్డివాడిగా ఉన్నంత కాలం ఏం జరిగింది? తను ఏదైనా పని చేసుకోవాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఏదైనా తినాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ గుడ్డివాడికి ఏది కనబడదు కాబట్టి అప్పుడు వేరే వ్యక్తి మీద ఆధారపడాలి. ఇప్పుడు యేసు ప్రభు గుడ్డివాడి దగ్గరికి వచ్చి, ఆ సత్యమైనటువంటి యేసయ్య వచ్చి ఆ కళ్ళు ఏం చేశాడు? ఆయన తెరిచాడు. తెరిచిన తర్వాత ఎంతకు ముందులా కాదు, తన నడక ఏమైంది? మారింది. గుడ్డివాడిగా ఉన్నప్పుడు తడుముకుంటూ నడిచేవాడు, ఇప్పుడు తడుముకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరైనా సహాయం కావాలని తనకి అవసరం లేదు. అలాగే సత్యములో గనక మనం ఉండగలిగితే, సత్యముతో గనక మనం మన మనసును కట్టుకోగలిగితే, మన ప్రవర్తన మారుతుంది, మనం చూచే విధానం మారుతుంది, మనం ఆలోచించే ఆలోచన విధానం మారుతుంది. ఇవన్నీ కూడా మన విశ్వాస జీవితంలో సెటరేట్ చేసుకోవడానికి దేవుని వాక్యం మనకి సహాయపడుతుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, వాక్యమైనటువంటి సత్యముతో మన హృదయాన్ని మనం కట్టుకోవాలి. మొట్టమొదటిది ఒక మాట, సత్యవంతుడైనటువంటి దేవుని మనం అందరం తెలుసుకున్నాం కదండి. మనందరికీ తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని మనం అందరం నమ్ముతున్నాం. సత్యాన్ని మనం తెలుసుకున్నాం. సత్యం తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ సత్యం కూడా మనలో ఉండాలి. ఆ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనము సాతాను ముందు మనం నిలబడగలుగుతాం. మీకు అర్థం కావాలంటే కొన్ని విషయాలు చెప్తాం. మనము సత్యమని మాట్లాడతాం, మన నోటి నుండి మనం ఎప్పుడూ సత్యమే చెప్పవచ్చు, అబద్ధం చెప్పకపోవచ్చు. కానీ మన నోటి నుండి ఏదైతే మనం మాట్లాడుతున్నామో మన జీవితంలో కూడా ఆ సత్యం ఏం చేయాలి? కనబడాలి. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తాడు. కానీ ప్రయోజనం ఏంటి?
ఆయన మందు కొడితే తప్ప ప్రసంగం చేయలేడు. ఆయన చెప్పేది సత్యమే కావచ్చు, సత్యమైన మాటలే కావచ్చు, కానీ మందు తాగకపోతే ప్రసంగం చేయలేడు. నాకు తెలిసిన మరొక పాస్టర్ ఉన్నాడు, ఆయన అద్భుతంగా వాక్యం చెప్తాడు, కానీ ఇద్దరు భార్యలు. ఏ సత్యం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ సత్యం మన జీవితంలో లేకపోతే సత్యమునకు విలువ లేదు. మనం మా సత్యమే మాట్లాడవచ్చు, ఆ మాటలకు విలువ ఉండదు. ఇక్కడ సత్యమును మనం తెలుసుకోవడం, సత్యమనే దట్టిని మనం ధరించుకోవడం అని అంటే సత్యవంతుడైన దేవుని తెలుసుకోవడం ఒక వంతు, ఒక పద్ధతి అయితే ఆ సత్యము మన జీవితంలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సత్యాన్ని మనం కలిగి ఉన్నట్టు. సత్యం మాట్లాడుతూ సత్యం గురించి మనం గొప్పగా మనం మాట్లాడుతాం, కానీ ఆ సత్యము మన జీవితాలలో అది స్థిరపడి ఉండాలి. మనం ఏదైతే సత్యం మాట్లాడుతున్నామో అది మనలో కావాలి. అందుకనే 51వ కీర్తన 6వ వచనంలో నీవు అంతరంగమందు సత్యమును కోరుచున్నావు, సత్యమును కోరుచున్నాడు. దేవుడు చూసేది హృదయాలలో ఉన్నటువంటి సత్యమును మనం కలిగి ఉండాలి. సత్యం మనం తెలుసుకున్నాం, ఆ సత్యం మన నోటులో ఉంది. మన నోటుతో చెప్పేది సత్యమే కావచ్చు, కానీ ఆ సత్యం మన అంతరంగంలో లేకపోతే, జీవితంలో సత్యం లేకపోతే ప్రజలు మనల్ని అంగీకరించరు, ప్రజలు మన మాట వినరు, మనకి గౌరవం ఉండదు. ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని క్రియల్లో కూడా మనం చూపించగలగాలి, సత్యవంతులుగా ఉండాలి. అంటే ఒక మాట చెప్పాలి, వాళ్ళ మాటల్లో సత్యం చెబుతూ వాళ్ళ క్రియల్లో వారి జీవితంలో సత్యం లేదని అంటే వాళ్ళకి ఏమి లేదన్నమాట, సత్యం అనే దట్టి వాళ్ళకి లేదు. ప్రారంభంలోనే మొట్టమొదటిగా మనం ధరించవలసింది సత్యమైనటువంటి దట్టి. అంతేకాదు, సత్యమైనటువంటి దట్టి కనుక లూజ్ అయింది అనుకోండి, లూజ్ అయితే ముందుకు వెళ్ళగలమా? ఈ బెల్ట్ కనుక ఆ సైనికుడు లూజ్ చేశాడు అనుకోండి, కత్తి జారిపోద్ది కదండి. అంతేకాదు, ఏదైతే వస్త్రము తన కాళ్ళకు అడ్డుపడుకోకుండా దానికి టైట్ చేసి పెట్టుకున్నాడో బెల్ట్కి అది ఊడిపోతే, కాళ్ళకి అడ్డుపడితే ఏం చేస్తాడు? పడిపోతాడు. అందుకనే 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న సత్యం నాకు తెలిసినప్పుడు దానిని బట్టి నేను చాలా సంతోషించాను, ఆనందించానని చెప్పని ఆయన మాట్లాడుతుంటాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, బెల్ట్ టైట్గా లేకపోతే వస్త్రం జారిపోతుంది, వస్త్రం జారిపోతే కాలు అడ్డుపడుతుంది, కనుక మనకు ముందుకి వెళ్ళలేము. కాబట్టి అలాగే బలహీనంగా ఉన్నప్పుడు సాతాను మన మీద అటాక్ చేస్తుంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎక్కడ ప్రారంభించబడుతుందని అంటే సత్యము అంగీకరించడం ప్రారంభించబడుతుంది. సత్యాన్ని మన జీవితాలలో దానిని కలిగి ఉండడంతో అది ప్రారంభించబడుతుంది. కాబట్టి సత్యమైనటువంటి దట్టిని మనం కలిగి ఉండాలి. రెండవది నీతి అనే మైమరుపు. రెండవది ఏంటండి? నీతి అనే మైమరుపు. బ్రెస్ట్ ప్లేట్ అనమాట. ఈ ఛాతీ మీద వాళ్ళు పెట్టుకుంటారన్నమాట, వాళ్ళని కవర్ చేయడానికి. ఇది ప్రాణాలు కాపాడుకోవడానికి, మన ఆత్మలను కాపాడుకోవడానికి నీతి అనేది ఉపయోగపడుతుంది. మైమరువు. దీన్ని రోమీలు థొరాక్స్ అనేటువంటి పదంతో వాడారు. చాలా గట్టి లోహంతో తయారు చేస్తారు దాన్ని. సైనికుడు పైన పెట్టుకునేటప్పుడు ఎవరు కూడా ఈటుతో కానీ దేనితో కానీ అటాక్ చేసినప్పటికీ కూడా అది ఈ గుండెల్లోకి వెళ్ళిపోకుండా, ఈ ఛాతీ మీద ఈ యొక్క ఈ ప్లేస్ను వాళ్ళు అటాక్ చేయకోకుండా దానిని వాళ్ళు పెట్టుకుంటారు. దీనిని ఈ బ్రెస్ట్ ప్లేట్ని దేనితో పోల్చాడంటే నీతితో పోల్చాడు ఆయన. మనం ఏముండాలి? నీతి కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యాన్ని తెలుసుకోవడం ఒక వంతు అయితే, ఆ సత్యము మన జీవితంలో కలిగి ఉండడం ప్రాముఖ్యమైనది. సత్యమైనటువంటి దట్టి కావాలి. రెండవది నీతి అనే మైమరువు కావాలి. నీతి కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఏమంటే, రోమన్స్ 3:10లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతికివాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మారిన వారెవరి, మేలిచ్చేవాడెవడును లేడు, ఒక్కడైనను లేడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా అనీతిమంతులే, అందరూ కూడా పాపం చేసిన వారు. నీతి అనే మైమరువును మీరు ధరించుకోనండి. నీతిని మీరు ధరించుకోనండి. నీతిని మీ హృదయాలలో మీరు కలిగి ఉండండి, మీ జీవితాల్లో కలిగి ఉండండి అని చెప్తూ ఈయన ఏమంటాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని రోమపత్రికలో చెప్తున్నాడు. మరి ఆ నీతి ఎలా వస్తుంది? మనుషులుగా మనం చేసేటువంటి ఆ నీతి క్రియలు బైబిల్ గ్రంథంలో దేనికి పోల్చబడిందని అంటే మురికి గుడ్డలతో పోల్చబడింది. మన నీతి క్రియలు, మనం చేసే మంచి పనులు, మనం చేసేటువంటి ఈ మంచి పనులు ఏవైతే మనం అనుకుంటున్నామో
అవన్నీ కూడా వాక్యపు కోణంలో మనం చూస్తే మనం చేసే నీతి క్రియలు అవి మురికి గుడ్డలతో సమానం. మనమందరము అపవిత్రుల వంటి వారమైతాము. 64వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది యెషయా గ్రంథంలో. నీతి క్రియలు లేకపోతే సాతాను ముందు మనం ఏం చేస్తాం? ఓడిపోతాం. నీతి అనేది ఎవరిస్తారనంటే దేవుడు మనకి ఇచ్చేది. నీతి మనంతటా మనం తెచ్చుకునేది కాదు. ఈ నీతిని గనక మన నీతితో పోల్చుకున్నట్లయితే అది మురికి గుడ్డలతో సమానం. దేవునికి ఏమాత్రం కూడా అది ఎన్నికైనది కాదు. యేసుక్రీస్తు ప్రభువు మనలను ఆ సిలువ అడ్డకర్ర నిలువ కర్రకు ఆయన వేలాడి సిలువలో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ఈ రక్తం చిందించడం నిలువ కర్ర దేనికి సాదృశ్యంగా వాళ్ళు చెప్తారనంటే, దేవునికి మనకి వ్యతిరేకంగా మనం చేసిన పాపము అడ్డుగా వచ్చింది కాబట్టి ఆయన నిలువ కర్ర మీద వేలాడి దేవునికి మనకి అడ్డుగా వచ్చినటువంటి పాపము నుండి శత్రుత్వాన్ని ఆయన ఏం చేశాడు? తీసివేశాడు. కాబట్టి ఆయన నిలువ కర్రకు వేలాడాడు. అడ్డుకర్ర దేనికి సాదృశ్యంగా చెప్తారని అంటే, మనము మన తోటి వారితో అంటే దేవునితో సమాధానం లేదు, అంతేకాదు మన తోటి వారితో మనకి సమాధానం లేదు. కాబట్టి అటు దేవునితోనూ మన తోటి వారితో కూడా సమాధానపరచడానికి నిలువ కర్రకు అడ్డుకర్రకు ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడి మనల్ని దేవుతో సమాధానపరిచి మనకు ఆ నీతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఇప్పుడు నీతి మనలో లేదు. మన నీతి దేవునితో కంపేర్ చేసుకుంటే అది మురికి గుడ్డలతో సమానం. ఈ నీతి ఎవరివ్వాలి? మనకి దేవుడు ఇవ్వాలి. దేవుడు మనకి ఇవ్వాలనంటే అది మనం సంపాదించుకోవాలంటే ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడనంటే, యేసుక్రీస్తునందలి మీరు విశ్వాసము ద్వారా మాత్రమే మనం ఎలా చేయబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటనంటే, ఎన్నడూ ఏ పాపము చేయని వ్యక్తిగా దేవుడు మనలను ఎంచుతున్నాడు. మన స్వభావం ఏంటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిగా ఉన్నాం. మనము ఒకప్పుడు చచ్చిన స్థితి, ఒకప్పుడు అవినీతిలో బ్రతుకుతున్నాం. మన క్రియలు మురికి గుడ్డలతో సమానంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పాపములో చచ్చిపోయిన మనలను క్రీస్తు యేసు ప్రభువు నిలువ కర్రకు అడ్డుకర్రకు వేలాడి ఆయన మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించి ఆయన నీతిని మనకిచ్చాడు. ఆ నీతి మనకి ఎలా వస్తుందనంటే, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనము దానిని ఏం చేస్తాం? సంపాదించుకుంటాం. ఎప్పుడైతే క్రీస్తు ద్వారా మనము విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డామో రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. మీరు గమనించండి, ఇప్పుడు మనం బాప్తీసం పొంది సంపూర్ణ రక్షణలోకి వచ్చాము. రక్షణ నిశ్చయత కలిగి ఉన్నామనంటే ప్రభు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేయబడినటువంటి మనకు ఇంకా రెండవసారి శిక్ష అనేది లేదు. ఆ శిక్షనంతటిని ఎవరు భరించారు? యేసయ్య కలువరి శిలువలో భరించాడు. ఆయన మనం చేసిన పాపము కొరకు ఆయన వెల చెల్లించి ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి నీతిని మనకిచ్చి మన పాపమును ఆయన తన మీద వేసుకున్నాడు. అందుకనే మనము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పాపము ఎరిగినటువంటి ఆయనను మన నిమిత్తం ఏం చేశాడు? ఆయన పాపముగా చేశాడు. ఆయన పాపం చేయలేదు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేసి ఆ నీతిని మనకు అనుగ్రహించి ఆ నీతిని మనలో స్థిరపరిచి ఏదైతే శిక్ష మన మీదకి పాపము ద్వారా రావాలో దాన్ని అంతటిని కూడా యేసయ్య ఏం చేశాడంటే కలువరి శిలువలో ఆయన కొట్టివేశాడు. కాబట్టి నీతిమంతులుగా చేయబడిన మనకు ఏ శిక్షా విధి కూడా ఇంకా లేనే లేదు. శిక్షా విధి లేదు. మనం మరలా శిక్షలోకి వెళ్ళాం. ఎందుకని మన పాపము కొరకు యేసయ్య ఒక్కసారి ఏం చేశాడు? వెల చెల్లించాడు. దాని కొరకు మనకు ఆయన త్యాగం చేశాడు. సాతాను చేసే పని ఏంటంటే, ఒక్క మాట, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం, గమనించాలి. పాపములో ఉన్నాం మనం. ఆ పాపాన్ని యేసయ్య ఏం చేశాడు? సిలువలో ప్రాణం పెట్టి తీసేశాడు. ఇప్పుడు నీతిమంతులుగా చేశాడు. ఆ నీతిని మనకిచ్చాడు. నీతిని మనకిచ్చిన తర్వాత ఈ నీతి అనేటువంటి మైమరువును మనం ధరించుకోవాలి. అంటే మన హృదయాలలో నీతిని ఏం చేయాలి? మనం స్థిరపరచుకోవాలి. ఒక మాట ఏంటనంటే, నేను చేసిన పాపము కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, నన్ను నీతిమంతుడిగా చేశాడు. నీతిమంతుడిగా చేశాడంటే దాని అర్థం ఏంటి? నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు, తీసివేశాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు. ఇంకా క్రీస్తులో ఉన్నాను కాబట్టి నాకు శిక్షా విధి ఏది కూడా ఇంకా లేదు అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తున్నప్పుడు సాతాను వచ్చి చేసే పని ఏంటంటే, అసలు నీ పాపాలు ఎక్కడ క్షమించబడ్డాయి? నువ్వు నీతిమంతుడివా? నువ్వు నీతిమంతురాలువా? లేదు లేదు అని చెప్పని మన గతంలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా గుర్తు చేసి మన మనసులోనికి తీసుకుని వచ్చి
చూడు నీ గతంలో నువ్వు ఈ పాపం చేసావు కదా, గతంలో నీవు ఈ చెడుతనంలో బ్రతికావు కదా, గతంలో నీవు ఇలాంటి చెడు కార్యం చేసావు కాబట్టి నీ పాపాలు ఇంకా క్షమించబడలేదు, నీ పాపాలు ఇంకా కొట్టివేయబడలేదు, నీకు ఈ పాపమును బట్టి మళ్ళా శిక్ష వస్తుందని చెప్పని మన మనస్సుల్లో ఏం చేస్తాడంటే చేదైన వేరు అనుమానాన్ని, అపనమ్మకాన్ని కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో నేను బాప్తిసం పొందాను కానీ నా గతంలో చేసిన పాపాలు ఇంకా క్షమింపబడలేదేమో, నేను క్రీస్తులోనికి వచ్చాను కానీ నా పాపములకు శిక్ష ఇంకా మరలా తిరిగి నా మీదకు వస్తుందేమో, మరలా నేను నరకానికి వెళ్ళిపోతానేమో, మరలా నేను నా మీద ఈ దోష శిక్ష నా మీద మోపబడుతుంది కాబట్టి నేను దేవుని రాజ్యానికి వారసుని కానేనేమో అన్న అనుమానము. దేవుడు చేసిన ఆ శిలువ కార్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ నీతి మీద మనకి అనుమానం కలిగే విధంగా మన హృదయాలలో ఏం చేస్తాడు వాడు? అనుమానాన్ని కలిగిస్తాడు. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, మీ హృదయము అనేటువంటి దట్టి కట్టుకోండి. ఇంకా సాతానుడు మీ హృదయం మీద అటాక్ చేయకోకుండా, మీ మనసుల మీద అటాక్ చేయకోకుండా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఇక క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నప్పుడు మీరు నీతిమంతులు, మీరు సాంటిఫై చేయబడుతున్నారు, అనుదినము కూడా మీరు పరిశుద్ధపరచబడుతున్నారు. ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మనం బ్రతికించబడ్డాం. కాబట్టి సాతానుడు వచ్చి మనం ఏం చేస్తాడంటే మన హృదయంలో వచ్చి కూర్చుంటాడు, మనలో అనుమానం కలిగించడానికి, మనలో ఆ డౌట్ క్రియేట్ చేస్తాడు. ఇంకా నీ పాపములు క్షమించబడలేదు, నీ పాపములు ఇంకా కొట్టివేయబడలేదు అన్నట్టుగా వాడు చేసేది ఏంటంటే మన క్యారెక్టర్ మీద, జీవితం మీద వాడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి దెబ్బ కొట్టి మనం పనికిరాని వారమని, మనము ఎందుకు కూడా ఉపయోగం లేని వారమని. నేను ఒక మాట చెప్పిన, చాలా సందర్భాల్లో ప్రార్థన చేయమని ఎవరినైనా ప్రార్థన చేయమని అడగనప్పుడు కానీ, ఎవరినైనా ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా అండి? నేను పురుగుని, నేను మట్టిని, నేను పలికి మాలిన వాడిని, నేను ఎందుకు పనికిరాను. గతంలో మనం అలాగే ఉన్నాం, కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాం. క్రీస్తు రక్షించాడు, ఆయన నీతి మనకివ్వబడింది, ఆయన పవిత్రత మనకివ్వబడింది, మనం పరిశుద్ధపరచబడ్డాం, మనం నీతిమంతులుగా చేయబడ్డాం. సాతాను చేసే పని ఏంటంటే నీ హృదయంలోకి వచ్చి కూర్చుని వాడు చేసే తలంపు, అనుమానం ఏంటంటే నువ్వు నీతిమంతుడు కాదు, నీవు పనికొచ్చేవాడవు కాదు, నువ్వు పనికిరాని దానివి, పనికిరామాలిన దానివి, నువ్వు పురుగువి, నువ్వు మట్టివి, నువ్వు పాపివి అని ఇలాంటి పదాలు ప్రార్థనలో చేస్తూ ఉంటారు చాలామంది. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు, నేను నీతిమంతుడను, యేసయ్య నా పాపము కొరకు ఆయన సిలువలో మరణించి నా పాపమునంతటిని కూడా కొట్టివేసి యోగ్యత లేని నన్ను దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా చేశాడు. కాబట్టి నేను యోగ్యుడను క్రీస్తులో. ఇప్పుడు నీవు పనికి మాలిన దానివి, పనికి మాలిన వాడివి, నేను పురుగును, మట్టిని అని చెప్పని అనుకున్నట్లయితే రోమపత్రిక 8 మొదటి వచ్చిన ప్రకారం నువ్వు ఇంకా ఎక్కడున్నావు? శిక్షకు అర్హుడవు, శిక్ష కింద ఉన్నావు. కాబట్టి క్రీస్తు యేసునందున్నావు అనేటువంటి నిశ్చయతలోనికి ఎప్పుడు వస్తావో అప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అన్న వాక్యం మన హృదయాలలో అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, అప్పుడు స్థిరం అవుతుంది. ఆలోచన సాతానుడు మళ్ళీ ఏం చేస్తాడనంటే మనకి కలిగిస్తాడు. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటిది సత్యమైనటువంటి దట్టి కావాలి, బెల్ట్ కావాలి. రెండవది నీతి అనేటువంటి మైమరు, బ్రెస్ట్లెట్ కావాలి. మనకి ఆ నీతిని దేవుడు మనకి ఇచ్చాడు, ఆ నీతిని ప్రభు మనకి ఇచ్చాడు. ఇక మనము అనీతిమంతులం కాదు, ఒకప్పుడు అనీతిమంతులమే, కానీ ప్రభు ఏం చేశాడు? నీతిమంతుడు ఒక్కడు లేడని వాక్యం చెప్తుంది. కానీ రోమపత్రిక 3:24 మనం ప్రభువునందు ఉచితంగా ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు మళ్ళీ నీతిమంతులుగా చేశాడు. మూడవది సువార్త వలనైనా సిద్ధ మనసు అనేటువంటి జోడు కావాలి. పాదములకు ఏం కావాలి? షూస్ కావాలి, బెల్ట్ పెట్టుకోవాలి. రెండవది మైమరు కావాలి, బ్రెస్ట్ ప్లేట్ కావాలి. పాదములకు ఏం కావాలి? సమాధాన సువార్త వలనటువంటి సిద్ధ మనసు. 52:7 మనం చదువుకున్నాం ఇంతకుముందు. సువార్త ప్రకటించు, సమాధాన సువార్త ప్రకటించేటువంటి వారి యొక్క పాదములు ఎంతో పర్వతముల మీద సుందరములై ఉన్నవి. మొదటిగా దేవునితోనూ అలాగే మనము మనుషులతోనూ మనకు సమాధానం ఉండాలి. లేకపోతే సాతాను ముందు మనం ఏ విధంగానూ నిలబడలేం, మనల్ని పడగొట్టేస్తాడు. సమాధానకర్త అయిన దేవునితో మనకి సమాధానం కలిగి ఉండి అప్పుడు సమాధానపరచబడినటువంటి మనము మన పాపము నిమిత్తము దేవుని దగ్గర ఒప్పుకొని దేవునికి మనకి ఏది కూడా అడ్డు రాకోకుండా దేవునితో మనం సమాధానం కలిగి ఉండి లోకములో
ఇంకా దేవునితో సమాధాన పడనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. దేవుడంటే తెలియక, దేవుడంటే ఎరగక, దేవుడితో సమాధాన పడుకోకుండా లోకంలో చాలామంది ఉన్నారు. ఒక మాట గుర్తుపెట్టుకున్నాను, దేవునితో సమాధాన పడినటువంటి మనము, ఆ సమాధానాన్ని పొందుకున్న మనము, లోకంలో ఇంకా సమాధాన పడనటువంటి ప్రజలు లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మనం ఏం చేయాలనంటే సమాధాన సువార్తను వాళ్ళకి ఏం చేయాలి? ప్రకటించాలి. ఒక వచనాన్ని చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుండి 20 వచనం. 2 Corinthians 5:18లో సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచును. ఇక్కడ వాడినటువంటి ఒక ప్రాముఖ్యమైన పదం ఏంటంటే రాయబారులం. రాయబారులం అంటే ఇంగ్లీష్లో అంబాసిడర్. మనము క్రీస్తుకు ఎలా ఉన్నాం? అంబాసిడర్లు ఉన్నాం. ఇప్పుడు చూడండి, ప్రతి కంట్రీలోనూ కూడా ఖచ్చితంగా ఎంబసీ ఉంటుంది. కువైట్కి వెళ్తే కువైట్ ఎంబసీ, కువైట్లో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. మనకి ఇండియాలో కూడా ప్రతి కంట్రీకి సంబంధించిన ఎంబసీ ఉంటుంది. కువైట్, లండన్, అమెరికా. మనం అమెరికా వెళ్ళాలనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలి? అమెరికా ఎంబసీకి వెళ్ళి అక్కడ మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. కువైట్కి వెళ్ళాలంటే కువైట్ ఎంబసీలో మన పాస్పోర్ట్ స్టాంప్ అయితేనే మనం కువైట్కి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. మనం కువైట్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఇండియన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. దేశానికి మధ్యవర్తిగా పనిచేయడానికి ఎంబసీ ఎలాగైతే ఉంటుందో, క్రీస్తుతో సమాధాన పడినటువంటి మనము దేవునితో సమాధాన పడినటువంటి ప్రజలు ఇంకా లోకంలో ఉన్నారు. దేవునికి ప్రజలకు అంటే దేవుని ఎరగనకి మనుషులకు మధ్యగా మనం ఎలా ఉండాలి? రాయబారులుగా. అంటే క్రీస్తుతో సమాధాన పడినటువంటి మనము ఇంకా లోకంలో దేవుని తెలియనటువంటి వారికి ఈ సమాధాన సువార్త వలనటువంటి సువార్త అనేటువంటి షూస్ మనం ఏం చేయాలి? మన పాదములకు తొడుక్కోవాలి. రోమన్లకు ఎలా ఉంటుందనంటే షూ ఎలా ఉంటుందనంటే అడుగున మేకులు లాంటివి కూడా ఉంటాయి. అవసరమైతే బురదలో కూడా వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోవడానికి. ఆ షూ పైన అడుగు పెట్టే చోట ఏమని ఉంటుందంటే ఒక మెత్తని దూది లాంటిది, స్పాంజీ లాంటిది ఉంటుంది. కాలుకి పరిగెత్తేటప్పుడు మనకి నొప్పి తగులుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మోకాలు కంటే క్రిందకి ఒక తాళ్ళలో ఉంటాయన్నమాట. అది ఒక చిక్కంలాగా అల్లేసుకుంటారు. గట్టిగా కట్టేసుకుంటే పరిగెత్తేటప్పుడు అది జారిపోకుండా ఉండడానికి కట్టుకుంటారు. ఇప్పుడు మనం చెప్పులతో పరిగెత్తాలనుకోండి, ఎక్కువసేపు జారిపోతాయేమని చెప్పని ఎక్కువ దూరం మనం పరిగెత్తలేం. అలాగే రన్నింగ్ షూస్ ఉన్నాయనుకోండి, గట్టిగా కట్టేసుకుంటే మనం తేలికగా పరిగెత్తగలుగుతాం. అలాగే ఈ వాక్యం అనేటువంటి సువార్తను తెలుసుకున్నటువంటి మనము లోకంలో ఇంకా తేలినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రకటించడానికి సంసిద్ధంగా ఉండాలి మనం అని చెప్పాను. సంసిద్ధంగా ఉండాలి. దేవుని తెలియనటువంటి వారు ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను. ఈ రోజున వాక్యాన్ని తెలుసుకున్నాం మనం, దేవుని వాక్యం తెలుసు. ఎంతమందికి మనం సువార్త చెప్పామని చెప్పండి? మన గుండెల మీద చేసుకుని చెప్పండి. కనీసం ఒక్కరినైనా మనం రక్షింపబడిన తర్వాత, మీరు రక్షింపబడి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5, 10, 15, 20, 30 సంవత్సరాలు అయిందేమో, ఐ డోంట్ నో ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. మీ జీవితంలో కనీసం ఒక్కరినైనా ప్రభు సన్నిధికి నడిపించారా? ఒక్కరినైనా అంటే మనం ఇంకా సమాధాన సువార్త అనేటువంటి షూస్ ఇంకా వేసుకోలేదు. ఇంట్లో ఉన్నప్పుడు స్నానం చేసేసి పట్టు చీర కట్టుకుని నగలన్నీ పెట్టుకుని టీవీ పెట్టుకుని చూస్తున్నాం అనుకోండి. ఎవరైనా వచ్చారనుకోండి, ఏమ్మా నువ్వు ఇంతలా సిద్ధపడ్డావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అంటారు. లేదండి, టీవీ చూడడానికి నేను ఎలా సిద్ధపడ్డాను, టక్కు టిక్కిని తయారయ్యానంటే ఎలా ఉంటుంది చెప్పండి? షూ అన్నీ రెడీ చేసేసుకున్నాం, షూ వేసుకున్నాం, కోట్ వేసుకున్నాను. నేను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే రెడీ అయ్యామంటే ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అప్పుడప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఈ అబ్బాయిని ఉండమన్నావండి, ఇవన్నీ ఉండమన్నాం, కానీ చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి ఉంచాడండి, వెళ్ళిపోవడానికి అసలు ఆగట్లేదండి అంటాం కదా. అంటే చెప్పుల్లో కాలు వెళ్ళిందంటే, షూలోకి మన కాలు వెళ్ళిందంటే అర్థం ఏంటనమాట? వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. అంటే మనం రక్షింపబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. సత్యమనే దట్టి మన నడుముకి వచ్చింది, సత్యం మన జీవితాల్లో ఉంది.
అలాగే నీతి అనే మైమరువు, మనం నీతిమంతులమని ఎప్పుడైతే మనకు కన్ఫామ్ అయిందో, మనం తెలుసుకున్న నీతిని, మనం తెలుసుకున్న సత్యాన్ని ఈ సువార్త వలన బయటికి తీసుకుని వెళ్ళడానికి పాదములకు షూస్ వేసుకోవాలి. అంటే ఒక అర్థం ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడ్డాము, సత్యం అనేటువంటి దానిని మన హృదయాల్లో స్థాపించుకున్నాం, కానీ బయటికి వెళ్ళట్లేదు. అది ఎలా ఉంటుందని అంటే, బాగా రెడీ అయ్యి ఇంట్లో సోఫాలో కూర్చుకుని టీవీ చూస్తున్నట్టు ఉంటుంది, సిద్ధపడిపోయి. అలా కాదు, కనీసం కొంతమందికైనా మనం ఏం చేయాలి? సువార్తని చెప్పాలి. ఒక మాట చెప్పమంటారా? మనము కొంతమందిని ప్రభు కోసం సంపాదించడానికే మన కోసం ప్రాణం పెట్టాడండి. మనల్ని దేవుడు ధనవంతులుగా లేకుంటే గొప్ప పొజిషన్లో, ఓకే అవి ఇస్తాడు, నేను ఇవ్వనని చెప్పడానికి అనట్లేదు, అవి ఇస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఉన్నతమైన స్థానంలో ధనము, ఆస్తి, అంతస్తు అవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ ప్రాముఖ్యంగా అవి మాత్రమే శాశ్వత కాలం ఉండేవి కానిక. ఏది శాశ్వతమైనదో తెలుసా? మనము ప్రభు కోసం ఎంతమందినైతే ప్రభు కోసం సంపాదిస్తామో అదే స్థిరమైన ఆస్తి. కనీసం మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మనం చెప్పినటువంటి సువార్త ద్వారా మీరే చాలా ప్రాంతాలకు వెళ్తుంటారు, చాలా వ్యక్తులను కలుస్తూ ఉంటారు, చాలా మందితో మీరు మాట్లాడుతూ ఉంటారు. దేవుని తెలియనటువంటి వారికి కనీసం మీరు బైబిల్ తీసుకుని ప్రసంగాలే చేయని అవసరం లేదండి. మీకు తెలిసిన సత్యం, మీ సత్యవంతుడైన దేవుని గురించి తెలుసుకున్నారు కదా, సత్యమైన దట్టి పెట్టుకున్నారు కదా, బెల్ట్ పెట్టుకున్నారు కదా, సత్యం మీలో ఉంది కదా, ఆ సత్యాన్ని గురించి మీరు ఏం చేయాలి? ప్రకటించాలి. మీరు ప్రభుని నమ్ముకోనండి, మీ పాపాలు క్షమించబడతాయి. ప్రభుని నమ్ముకోండి, మీకు క్షమాపణ దొరుకుద్ది, పరలోకాన్ని ప్రభు ఇస్తాడు, నరకాన్ని నుంచి తప్పిస్తాడు. ఈ మాటలు చెప్పండి, దేవుడే వాళ్ళ హృదయాలను మారుస్తాడు. చెప్పడం మనవంతండి. చెప్పిన వాళ్ళందరూ నమ్మేసుకుంటారంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. మార్పు చేసేది, వాళ్ళ హృదయాలను మార్చేది పరిశుద్ధాత్మ దేవుని పని. కానీ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మీరు కనుక సువార్త చెప్పకపోతే, వాక్యం చెప్తుంది, మీకు సమాధాన సువార్త వలనటువంటి షూస్ మీకు లేవన్నమాట. షూస్ లేమా? కాబట్టి ఈ సమాధాన సువార్త వలనటువంటి ఈ దానిని మనం ధరించుకోవాలి. ఒక మాట, ఈ లోకానికి అంటే భారతదేశానికి ఎంతోమంది, ఈ రోజున మనం బైబిల్ చదువుకుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ఎంతో వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామంటే ఎంతోమంది మిషనరీలు వచ్చి వాళ్ళ ప్రాణాల సహితం ఇక్కడ అర్పించేసి వెళ్ళిపోయారండి. చాలామంది చచ్చిపోయారు. ఈ రోజున బైబిల్ చదువుకుంటున్నామంటే చాలామంది ప్రాణం పెట్టారు. ఈ రోజున సువార్త ప్రకటించబడుతుందంటే ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి, అమెరికా నుంచి, ఆయా దేశాల నుంచి చాలామంది వచ్చారు, మిషనరీస్గా వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రాణాలు పెట్టి ఇక్కడే చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలను చూసుకోవడానికి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు వెనక్కి. వాళ్ళు సువార్త ప్రకటించడానికి వచ్చారు, త్యాగం చేశారు, చనిపోయారు. సిఎస్ఐ వాళ్ళు, లూథరన్ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, ఏవండి ఈ రకరకాల సంఘాలను స్థాపించడానికి ఎంతోమంది మిషనరీస్ వచ్చారు. వాక్యాన్ని తెలిసిన మనం, ఈ వాక్యం తెలియనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు అడుగుతాడు ఒక రోజున, నిన్న ఆ ఊరిలో పెట్టాను, ఆ ప్రాంతంలో పెట్టాను, ఆ హౌస్లో పెట్టాను, ఆ ఫ్లాట్లో పెట్టానంటే నువ్వు సువార్త ప్రకటిస్తావని, నువ్వు దేవుని గురించి మాట్లాడతావని నేను అక్కడ పెట్టాను. నువ్వు వాళ్ళకి ప్రకటించి వాళ్ళకి బోధిస్తావని నేను అక్కడ పెట్టాను. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన ఏది చేసినా ప్రతిదానికి ఒక పని నిమిత్తమే ప్రతిదాన్ని చేస్తాడైనా. మన జీవితాల్లో ఆస్తినిచ్చిన, అంతస్తునిచ్చిన, జ్ఞానాన్నిచ్చిన, లేకుంటే మనకి ఉన్నతమైన స్థితిలో మనం పెట్టిన ప్రతిదీ కూడా దేవుని రాజ్య విస్తరణ కొరకే మనము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకి జ్ఞానం ఇచ్చిన, ఏది ఇచ్చినప్పటికీ కూడా దేవుని పని కోసం, దేవుని రాజ్యం కోసం. నేను భూమి మీద పుట్టించింది నేను చాలా ఆస్తి సంపాదించుకోవడానికి, లేకుంటే చాలా డబ్బు సంపాదించుకోవడానికి, లేకుంటే చాలా ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళడానికి. వీటన్నిటి గురించి దేవుడు లెక్క అడగడండి. ఎంతమందిని సంపాదించావు నా కోసం, ఎంతమందిని ప్రభు కోసం సమకూర్చావు, ఎంతమందికి సువార్తను ప్రకటించావు, అది అడుగుతాడు దేవుడు. మీరు అనుకోవచ్చు అది నా పని కాదండి, అది నా విషయం కాదండి అనుకోవచ్చు. మీరు అనవచ్చు, రక్షింపబడిన ప్రతి విశ్వాసం మీద కూడా సువార్త ప్రకటించవలసిన భారం ఉంది. ప్రతి విశ్వాసం. నేను ఒక మాట చెప్తాను, మీరు కనుక కనీసం ఒక్కరికైనా మీరు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తే మన సంఘం ఇలా ఉండదండి. సరిపోదు, ఈ ప్లేస్ సరిపోదు. చెప్పాలి. అందుకోసమే ప్రభు మనల్ని రక్షించాడు. మనల్ని ప్రభు ప్రాణం ఇచ్చి కొన్నది. ఏవండి, ఈ రోజున మనం రక్షింపబడ్డామంటే శిక్ష నుంచి తప్పించబడ్డాం. శాశ్వతమైనటువంటి శిక్షను ఉండండి. దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి మనము, దేవుని చిత్తాన్ని గ్రహించుకున్నటువంటి మనము ఖచ్చితంగా దేవుని సత్యాన్ని కొంతమందికి ప్రకటించాలి, కొంతమందికి మనము బోధించాలి.
మనం కాకపోతే ఇంకెవరో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, చూద్దాంలే అని అనుకుంటే కాదు, ఏమో రేపేం జరుగుద్దో మనకు తెలీదు. నేను కాదులే అనుకుంటే ఎవరు చెప్తారు? నిన్నే ఎన్నుకున్నాడు ప్రభు, నీకే సత్యం తెలుసు. కాబట్టి సత్యమైనటువంటి దట్టిని పెట్టుకున్న నీవు, నీతి అనే మైమరువు ధరించుకున్న నీవు, సమాధాన సువార్త వలనటువంటి ఇష్యూస్ తొడుక్కొని కొంతమందికి సువార్తను మనము ప్రకటించాలి. అందుకోసం దేవుడు మనల్ని పిలిచాడు. ఖచ్చితంగా ఈ మూడింటిని కూడా మన జీవితాలలో మనం ధరించుకుని ఉండాలి, లేకపోతే సాతానుని మనం ఎదిరించలేం. సువార్త ప్రకటిస్తే కనుక, సువార్త ప్రకటించేటువంటి పాదాలు పర్వతాల మీద ఎంతో సుందరమైనది. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువు ఎంత సంతోషిస్తాడనంటే, నా కోసం ఎంతమంది ఆత్మలను సంపాదించావు, నా కోసం ఎంతమందిని సువార్త ప్రకటించి దేవుని రాజ్యంలోకి తీసుకొచ్చావని చెప్పని దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మనం చేసిన భూమి మీద దేనిని బట్టి దేవునికి మనకి సంతోషాన్ని కలిగించదు. కానీ ఎంతమందినైతే ప్రభు కోసం సంపాదిస్తామో, కనీసం కొంతమందినైనా మన చుట్టూ ఉన్న వారికి, మనం పనిచేసే స్థలంలో మనము కలిసేటువంటి వ్యక్తులతో దేవుని గురించి మాట్లాడి ప్రకటించి, ఎవరైతే అనేక మంది మధ్య నా నామమును ఎవరైతే ఒప్పుకోరో, కొంతమంది మేము దేవుని నమ్ముకున్నామండి, దేవుని తెలుసుకున్నామండి, సత్యవంతుడైన దేవుని తెలుసుకున్నామని చెప్పడానికి సిగ్గుపడతారు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? 10 మంది మధ్య నన్ను గురించి ఎవరైతే తెలియదని మాట్లాడతారో, పరలోకములో ఆయన దూతల ముందు మీరెవరో నాకు తెలియదు అంటాను. ఈ భూమి మీద ఉన్నప్పుడు 10 మంది మధ్య నన్ను గురించి నా నామమును ఎవరైతే ఒప్పుకుంటారో వారి పేరు పరలోకములో దూతల ముందు అనేక మంది మధ్య నాకు తెలుసు అని నేను ఒప్పుకుంటాను అన్నాడు. అని చెప్పిన మాటలే మత్తయి సువార్తలో. మీరు చెప్పకపోతే, ఆయన గురించి మీరు ఒప్పుకోకపోతే, ఆయన గురించి సిగ్గుపడితే మన గురించి సిగ్గుపడతాడు ఆయన అక్కడ. అది శాశ్వతమైంది, ఇది కాదు. మహా అయితే మనల్ని ఏమనుకుంటారు, వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారంట, లేకుంటే క్రైస్తవులంట, చిన్న చూపు చూడొచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం గొప్ప వాళ్ళం కదా, శిక్ష నుంచి తప్పించబడ్డాం కదా, నిత్యరాజ్యానికి మనము వారసులుగా చేయబడ్డాం కదా. ఈ భూమి లోకము ఇది అంతా కూడా నాశనం అయిపోద్ది కదా, శాశ్వతమైంది పరలోకమే కదా. అది దానికి దేవుడు హక్కుదారులుగా చేశాడు కదా, అది శాశ్వతమైంది. దానికోసం మనం చూడాలి. కానీ భూమి మీద ఎదురేటువంటి అవమానాలు, నిందలు, లేకుంటే ఎవరో ఏదనుకుంటారని సువార్త చెప్పడం మానేస్తే మనకేమి లేదనంటే సువార్త వలనటువంటి షూస్ మనకి లేవన్నమాట. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకుందాం. సత్యమనే దట్టి, సత్యాన్ని గురించి తెలుసుకుందాం. మన జీవితాల్లో కూడా సత్యం ఉండాలి. నీతి అనే మైమరుపు, ఈ బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుని అనుమానము, అవిధేయత, సాతాను మనలోకి తీసుకురాకోకుండా మనం నీతిమంతులం అనేటువంటి ఆలోచనతో నీతిలోనే మనం బ్రతుకుదాం. సత్యం అనేటువంటి దట్టిని ధరించుకున్న మనము, నీతిని ధరించుకున్న మనము పాదములకు సువార్త వలనటువంటి షూస్ తొడుక్కుని కొంతమందికైనా సువార్తను ప్రకటించడానికి మనం తీర్మానించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సత్యం అనే దట్టి ఉండాలి. అంటే సత్యవంతుడైన దేవుని తెలుసుకోవడం మాత్రమే కాదు సుమా, ఆ సత్యం మన జీవితాల్లో ఉండాలి. మన జీవితాల్లో అబద్ధం కానీ, మన జీవితాలలో అపవిత్రత కానీ, యథార్థత లేని పరిస్థితి కానీ లేకోకుండా యథార్థతతో, సత్యముతో మన జీవితాన్ని నడిపించుకోవడానికి మనం తీర్మానించుకుందాం. ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా సత్యాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాం. సత్యం కోసం నిలబడాల్సిన మనము, సత్యంలో మనం నడవలసిన మనము, సత్యాన్ని ఎన్నిసార్లు పక్కన పెట్టేసి అమ్మేసాం. మనం క్షమించమని అడుగుదాం. నీతిమంతునిగా తీర్చబడి కూడా ఇంకా నేను నీతిమంతుని కాదు, నీతిమంతురాలని కాదు, గతంలో చేసిన పాపాలను గురించి సాతాను మాట్లాడుతున్నప్పుడు లేదు నేను నీతిమంతుడను, ప్రభువు నన్ను నీతిమంతునిగా చేశాడు అనే ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్దాం. రక్షింపబడినటువంటి మనము దేవుని తెలియనటువంటి వారికి, అనేక మందికి మనము సువార్తను చెప్పి కొంతమందినైనా ప్రభు కోసం సంపాదించడానికి తీర్మానించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ వాక్యం ఎంతో సత్యమైనది. సాతానుని ఎదిరించడానికి మాకు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన ఆయుధాలు ఏంటో వాటిని గురించి మాకు నేర్పిస్తూ ఉన్నారు. మా జీవితంలో సత్యం ఉండాలి, మా జీవితంలో నీతి ఉండాలి, మేము సువార్తను ప్రకటించాలి అని రోజున మీరు మాకు నేర్పించారు. మేము మా జీవితకాలం అంతే కూడా, మా ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా సత్యంలోనే నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయండి. మా జీవితంలో స్థిరంగా సత్యం ఉండడానికి సహాయం చేయండి ప్రభా.
మేము ఏదైతే మా నోటితో మాట్లాడుతున్నామో సత్యం గురించి, అది మా జీవితాల్లో కనబడడానికి, అది మా జీవితంలో మేము చూపించడానికి మీ కృపనివ్వండి, సహాయం చేయండి ప్రభా. సువార్తను ప్రకటించి కొంతమందినైనా మీరు రాజ్యం కొరకు సంపాదించుటకు కృపనివ్వండి, సహాయం చేయండి ప్రభా. సువార్తకు ఆటంకాలు ఎదురవుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం, అయినా కానీ ప్రభా మీ సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది అని పౌలు గారు చెప్పినట్లుగా ప్రభా, అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు చెప్పినట్లుగా ప్రభా, మేము కూడా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి కృపనివ్వండి. వాళ్ళను సమీపిస్తుండగా ప్రభా యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి కృపనివ్వండి. మీ సన్నిధి సమాధానం ప్రతి వారికి తోడుగా ఉంచి, ఆత్మదేవ మీ వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.